Hi, hello, welcome back to my channel Govind English Teacher. Today we're going to learn about question tags. Let's try to understand the definition of the question tag. A question tag is a type of question form. It is added to the statement to invite the listener's attention to the statement. It is usually used in conversation. అంటే ఏం లేదు, తెలుగుకి వచ్చేటప్పటికి మనం ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, అది పాజిటివ్ ఆర్ ఎఫర్మేటివ్ ఆర్ నెగిటివ్, వాట్ ఎవర్ ద స్టేట్మెంట్ తర్వాత అది మనకి అవునా కాదా అనేది మనం అడుగుతాం. అడిగేటప్పుడు జనరల్గా స్టేట్మెంట్ అది కామ వస్తుంది, తర్వాత క్వశ్చన్ ట్యాగ్ స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ స్మాల్ లెటర్ ఉండాలి, చివరికి క్వశ్చన్ ఉండాలి. సో ఇది క్వశ్చన్ టాక్ తాలూకా ఫార్మేషన్. నౌ లెట్ us రైట్ సమ్ more examples. Now let us try to understand the sentence. He is a teacher, she is a doctor, they are lawyers, you are an engineer. ఓకే, సో స్టేట్మెంట్ తర్వాత ఎప్పుడు కూడా కామా ఉండాలి. సో అన్నిటికంత మనం కామా పెడతాం. ఓకే, తర్వాత క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు కూడా స్మాల్ లెటర్ స్టార్ట్ అవ్వాలి. క్వశ్చన్ ట్యాగ్ క్వశ్చన్ అంటే స్టేట్మెంట్లో పాజిటివ్ సెంటెన్స్ అయితే, ఎఫర్మేటివ్ అయితే దానికి నాట్ చేర్చాలి. ఒకవేళ నెగిటివ్ అయితే నాట్ తీయాలి. ఇక్కడ ఇవన్నీ కూడా పాజిటివ్లే. హీ ఈజ్ ఎ టీచర్, ఇక్కడ నాట్ ఏం లేదు, సో పాజిటివ్. సో తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ చూసుకుంటాం. ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటాయి అంటే మనకి హెల్పింగ్ వర్బ్స్ మనకు ఒక యాక్టివ్ వర్బ్స్ ఉంటారు, ఒక 24 ఉన్నాయి, అని రాద్దాం. సో హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ రాయాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది ఈస్, తర్వాత నాట్ రావాలి, నాట్. ఇక్కడ ప్రనౌన్ ఏముంది, ఇక్కడ ఏ ప్రనౌన్ ఆ ప్రనౌన్ ఉంటుంది. ఇక్కడ హీ, తర్వాత క్వశ్చన్ ట్యాగ్ రావాలి, ఒక క్వశ్చన్ మార్క్ రావాలి. సో ఈజ్ నాట్ హీ. దీన్ని మనము కంట్రాక్షన్స్ అంటే షార్ట్ ఫామ్ రాసేటప్పుడు ఏమవుతుందంటే ఎన్ ఇక్కడ చేరుతుంది, అంటే ఎన్ ఏమవుతుంది ఇక్కడ వస్తుంది, వచ్చి తర్వాత ఈ ఓ బదులుగా ఒక అపాస్ట్రఫీ రాయొచ్చు. అంటే ఎందుకు ఒక అపాస్ట్రఫీ రాస్తామంటే ఒక లెటర్ మిస్ అయింది అర్థం. సో అప్పుడేమవుతుంది, టోటల్గా ఇక్కడ ఓ ఉండాలి, ఓ బదులుగా అపాస్ట్రఫీ పెట్టాము. సో ఏజెంట్ హీ, అవునా అని అర్థం. సో అవునా, అవునా, అవునా కదా అని అర్థం. షీ ఈస్ ఏ డాక్టర్, సేమ్ ఇక్కడేముంది, ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ ఉంది. హెల్పింగ్ వర్బ్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఇంకోటి ఇది స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్ రాయాలి. ఇక్కడ ఈస్ కామ పెట్టాం, ఈస్ నాట్ షీ. ఓకే, ఈజ్ నాట్ షీ. అయితే ఇందాక చెప్పినట్టుగా మనం ఈ ఎన్ ఎట్ వస్తుంది, కంట్రాక్ట్ చేసినప్పుడు ఏముంది ఈజెంట్, అంటే ఈ ఎన్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ ఓ బదులుగా ఫస్ట్ పెడతాం, టోటల్ ఏమవుతుందంటే ఈజెంట్ సి. సో అలాగే ఇక్కడ మూడవ సెంటెన్స్ చూసినప్పుడు దే ఆర్ లాయర్స్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది, హెల్పింగ్ ఉంది కాబట్టి ఆర్ ఉంది, ఆర్ స్మాల్ లెటర్ రాయాలి, ఆర్. తర్వాత ఇది పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్, సో ఆర్ నాట్, ఆర్ నాట్. ఇక్కడ ప్రనౌన్ ఏముంది, దే. క్వశ్చన్ ట్యాగ్ కూడా పెట్టాలి లాస్ట్కి. సో ఆర్ నాట్ దే. దీనికి షార్ట్ ఫార్మ్ ఏమవుతుందంటే ఎన్ ఇట్ వస్తుంది. సో ఎన్ ఇట్ వస్తుంది, దీని బోధ ఇక్కడ అపాస్ట్రఫీ అంటే ఓ బోధ అపాస్ట్రఫీ వచ్చి ఇక్కడ టీ వస్తుంది. సేమ్. సో దిస్ ఈజ్ కాల్డ్ క్వశ్చన్ ట్యాగ్. సో దే ఆర్ లాయర్స్, ఆర్ అండ్ దే, అవునా. యు ఆర్ ఎన్ ఇంజనీర్, ఇక్కడేముంది హెల్పింగ్ వర్బ్ ఆర్ ఉంది. సో స్మాల్ లెటర్ ఆర్. సేమ్ నాట్ రాయాలి కాబట్టి మనం ఇక్కడ కంట్రాక్షన్ రాస్తాము, ఎన్ రాసి ఒక ఇక్కడ ఇంట్ అన్నప్పుడు ఇలా పెడతాం, నాట్ కంట్రాక్షన్. ఆంట్, ఆన్ డే, యాస్ సారీ, ఆంట్ యూ. హియర్ ఇక్కడ యూ ఉంది కాబట్టి ప్రనౌన్ ఆంట్ యూ. ఓకే, సో ఇలాగ హెల్పింగ్ వెర్బ్ అంటే హెల్పింగ్ వెర్బ్ అన్నా యాక్టివ్ వెర్బ్ అన్నా, హెల్పింగ్ వెర్బ్స్ యాక్టివ్ వెర్బ్స్ ఉంటే ఈజీగా మనం హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ రాసి అక్కడ ప్రనౌన్ రాస్తాము. ఒక నౌన్ వస్తే సపోజ్ ఫిమినైన్ నౌన్ వచ్చింది అనుకోండి, సో మేల్ వస్తే హీ వస్తాము, ఒక ఫిమేల్ వస్తే షీ రాస్తాము. ఇలాగ వాటి కోసం మార్చుకుందాం. సో ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంటే మనం ఈజీగా క్వశ్చన్ రాయొచ్చు. అయితే తెలుగులో మాత్రం ఏంటి, అతను ఒక టీచర్, అవునా అంటాం. అతను వెళ్తున్నాడు, అవునా. అతను నిన్న వచ్చాడు, అవునా. నేను రేపు అతను వస్తాడు, అవునా. ప్రతిదానికి తెలుగులో ఒకటే, అవునా, కదా, కాదు, అవును కదా, అవునేనా అని అంటాం మన తెలుగులో. రకరకాల అంటే ఏది అనుకున్నా అవునా అని ఒకటే. కానీ ఇంగ్లీష్ వచ్చేటప్పటికి ఇక్కడున్న హెల్పింగ్ వర్బ్ బట్టే మనకి కొంచెం టైం అవుతుంది. తెలుగులో ఏం లేదు, నిన్న అతను వచ్చాడా, అవునా. రేపు అతను వస్తాడు, అవునా. కానీ అదే ఇంగ్లీష్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో అవునా అని అన్నట్టుగా మనం రాయలేం. ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ బట్టే మనకి క్వశ్చన్ ట్యాగ్ అని మారుతుంది. అది ఎలా మనం చూద్దాం. ఓకే, యాజ్ వి సెడ్ దీస్ ఆర్ ఆల్ హెల్పింగ్ వెర్బ్స్ ఆర్ ఆక్సిలరీ వెర్బ్స్, ఎనామలస్ ఫైనైట్ వెర్బ్స్. సో ఇక్కడ ఉన్న ఈ 24 యామ్, ఈజ్, ఆరు, వజు, వరు, డూ, డస్, డిస్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, డేర్, నీడ్,
యూజ్ టు ఆర్ టు. సో ఇవి హెల్పింగ్ వచ్చేటప్పుడు హెల్పింగ్ స్టేట్మెంట్ కానీ పాజిటివ్ ఉంటే నెగిటివ్లో క్వశ్చన్ రాయాలి, ఒక నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయాలి. సో ఇది క్లియర్. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్. సో మనకు ఈజీగా రాయగలం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈజ్ హెల్పింగ్ వెర్బ్ ఉంది, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ రాయాలి. సో ఈజ్ రాసి స్టేట్మెంట్ నెగిటివ్ రాయాలి కాబట్టి ఇంట్, ఈజెంట్, ఇది నాట్ అని అర్థం. ఈజెంట్ రాజు ఉంది కాబట్టి రాజు రాయొచ్చు, లేకపోతే హీ రాయొచ్చు. యా ఈ సర్వనామం ఏమవుతుంది, ప్రణామం హీ అవుతుంది. సో రాజు ఈజ్ గుడ్ బాయ్, ఈజెంట్ హీ. అలాగే యు ఆర్ నాట్ ఏ బాయ్, యు ఆర్ నాట్ ఏ బాయ్, యువర్ మ్యాన్. సో ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నెగిటివ్ ఉంది కాబట్టి మనం పాజిటివ్ రాయాలి. కాబట్టి ఈజీ ఆర్ యు, ఎస్ కామా పెట్టి స్మాల్ లెటర్లో ఆర్ యు. ఓకే. అలాగే హీ వాస్ ప్రెజెంట్ ఎస్టర్డే, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది, యాక్చువల్ వెర్బ్ వాజ్ ఉంది. సో స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్ వాజ్ నాట్ హీ, వజంట్ హీ. సో వజంట్ హీ, వజంట్ హీ ఒక క్వశ్చన్ ట్యాగ్ పెట్టాలి. తర్వాత దే ఆర్ నాట్ క్రిమినల్స్, ఇక్కడ నాట్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తాము, హెల్పింగ్ వెర్బ్ నెక్స్ట్ ప్రణౌన్ ఆర్ దే. ఓకే, క్వశ్చన్ ట్యాగ్. ఓకే. దెన్ ఐ యామ్ అన్ ఇండియన్. అయితే దీనికి చిన్న ఒక ఎగ్జాంపుల్ ఉంది. యాక్చువల్గా ఐ యామ్ ఇండియన్ అంటే మనం ఏమనుకుంటాము, జనరల్గా అయితే యామ్ నాట్ ఐ అని రాయాలి. కానీ ఓల్డ్ ఇంగ్లీష్లో యామింట్ ఐ ఉండేది. 18-19 శతాబ్దం వచ్చి ఏమైంది, ఇది ఇలా ఉండేది. యామింట్ ఐ అనేది ఏమవుతుంది, యామింట్ ఐ అలా వచ్చింది. ఇప్పుడేమైంది ఇవన్నీ కూడా పోయి టోటల్ ఏమవుతుందంటే ఆరింట్ ఐ. సో మనం ఎగ్జామ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడు కూడా ఐఆమ్ ఇన్ ఇండియన్ అన్నప్పుడు ఇవేవి రావు. అది ఓల్డ్ ఇంగ్లీష్, ఇది 18th to 19th century ఇంగ్లీష్, మోడర్న్ ఇంగ్లీష్ ఆరెంట్ ఐ. సో ఇది మాత్రం స్పెషల్ గుర్తుపెట్టుకోవాలి, ఆరెంట్ ఐ. ఓకే, ఆరెంట్ ఐ టోటల్ టైం. సో హియర్ యూ హ్యావ్ టు రైట్ ఆరెంట్ ఐ అంటే యూకి వీకి దే కూర్చున్నట్టుగా లాస్ట్కి ఒక క్వశ్చన్ మార్క్. ఓకే, సాధారణంగా స్టేట్మెంట్ తర్వాత కామా ఉండాలి, స్టేట్మెంట్ తర్వాత ఉన్న లెటర్ స్మాల్ లెటర్ అయి ఉండాలి, నాట్ ఎప్పుడు కూడా కంట్రాక్షన్ ఉండాలి, తర్వాత ఇక్కడ ప్రణౌన్ ఆ ప్రణౌన్కి రావాలి, చివరికి క్వశ్చన్ మార్క్ కావాలి. ఇది సింపుల్ వే ఆఫ్ మనకి హెల్పింగ్ వెర్బులు ఉంటే పాజిటివ్ అయితే నెగిటివ్ రాస్తాం, నెగిటివ్ అయితే పాజిటివ్ రాస్తాం. మరి హెల్పింగ్ వెర్బులు లేని సెంటెన్స్ ఉంటాయి, ఎలా చేయాలి? నౌ లెట్ us try to learn. Now take the example, they speak well. ఇక్కడ స్పీక్ అనేది ఇక హెల్పింగ్ వెర్బ్ ఏం లేవు. మనం చెప్పుకున్న 24 వెర్బ్స్ ఉన్నాయి కదా, యామ్, ఈజ్, ఆర్, వాజ్, ఆర్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, హ్యావ్ టు, నీడ్ టు, హ్యావ్ టు, డేట్ ఉన్నాయి కదా. ఈ 24 కాకుండా ఇప్పుడు ఇది మెయిన్ వెర్బ్. ఇది స్పీక్, స్పీక్స్, వర్క్, టుక్. ఇవి ఇలాంటి వచ్చినప్పుడు ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి ఇదేంటని చూసుకోవాలి. దే స్పీక్ వెల్, ఇది సింపుల్ ప్రెజెంట్. అలాగే హీ స్పీక్స్ వెల్, ఇది సింపుల్ ప్రెజెంట్. అలాగే దే వర్క్ వెల్, సింపుల్ ప్రెజెంట్. హీ టుక్ ఏ బుక్, సింపుల్ పాస్ట్. సో ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ వచ్చేటప్పుడు డూ కానీ డస్ కానీ వాడాలి, డూ కానీ ఆర్ డస్ కానీ. అయితే డూ ఎప్పుడు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దే స్పీక్ వెల్, ఇక్కడ ఎస్ ఏం లేదు. సో ఇది డూ ఫ్యామిలీ అంట దీన్ని. సో ఐ, వి, దే వచ్చినప్పుడు డూ వస్తుంది. సే దే స్పీక్ వెల్ అన్న దే డూ స్పీక్ వెల్ అని ఒకటే. అంటే ఎలా రాయిద్ది, మనము రాయొచ్చు దే స్పీక్ వెల్, దే డూ స్పీక్ వెల్ అన్న ఒకటే, వెల్. అప్పుడు అంటే ఆల్రెడీ అయిపోయింది సింపుల్ ప్రెజెంట్ కాబట్టి, ఇప్పుడు డూ వచ్చింది కాబట్టి డూ హెల్పింగ్ వెర్బ్ తీసుకున్నాం. సో డూ నాట్ దే, సో ఇది పాజిటివ్ కాబట్టి డోంట్ దే. ఏం రాయాలి మనము? లెట్ us రైట్. సో డోంట్ దే రాస్తాం. అలాగే హీ స్పీక్స్ వెల్, స్పీక్స్ అనేది ఇది డస్ ఫామ్ ఉంది. ఓకే, ఇది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్లో ఉంది కాబట్టి స్పీక్స్ వచ్చింది, అప్పుడే వస్తుంది డస్ వాడాలి. సో హీ స్పీక్స్ వెల్, దీనికి ఎలా రాయొచ్చు? హీ డస్ స్పీక్ వెల్ రాయొచ్చు. హీ స్పీక్స్ వెల్ అన్నా హీ డస్ స్పీక్స్ వెల్ అన్న ఒకటే. సో ఇది హెల్పింగ్ వెర్బ్ అయింది, ఇది మెయిన్ వెర్బ్. సో హెల్పింగ్ డస్ ఉంది కాబట్టి డస్, ఇది పాజిటివ్ కాబట్టి డజంట్ హీ. సో ఏం రాస్తాం మనం? టోటల్ తీసి
డజంట్కి అయిపోయింది. అంటే మనం ప్రెజెంట్ టెన్స్ వస్తే డూ కానీ డస్ కానీ వాడాలి. ఓకే, అదే పాస్ట్ టెన్స్ ఉంది అనుకోండి, డిడ్ వాడాలి. హీ టుక్ ఏ బుక్, అతను పుస్తకం తీసుకున్నాడు, సింపుల్ పాస్ట్ టెన్స్. సో పాస్ట్ టెన్స్ ఏంటి వాడాలి? డిడ్, ఇది పాజిటివ్ ఉంది కాబట్టి నాట్, డిడింట్. సో డిడ్ నాట్ డిడింట్. ప్రజెంట్ ఏముంది? హీ, డిడింట్ హీ. చివరికి ఒక క్వశ్చన్ మార్క్ పెడతాం. సో హీ టుక్ ఏ బుక్, అతను పుస్తకం తీసుకున్నాడు, అవునా? తెలుగులో మార్పు ఉండదు. ఇక్కడ ఇంగ్లీష్లో ఇక్కడ పాస్ట్ వచ్చినప్పుడు డిడింట్ హీ అన్నా, అదే ప్రజెంట్ అయితే డోంట్ దే అన్నా. ఇక్కడ దే స్పీక్ వెల్ అంటే డోంట్ దే, వాళ్ళు బాగా మాట్లాడారు, అవునా? తెలుగులో మార్పడదు. అలాగే హీ టుక్ ఏ బుక్, తీసుకున్నాడా, అవునా కదా, కదా అవునా అంటాం మనం. సో డిడెంట్ హీ. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ తెలుగులో అయితే అవునా కదా కదు అవును కదా అని మన క్వశ్చన్ ట్యాగ్స్ మారదు. కానీ తెలుగు ఇంగ్లీష్ వచ్చేటప్పటికి అక్కడ ఉన్న టెన్స్ పెట్టి హెల్పింగ్ వెర్బ్ బట్టి మారుతుంది. అలాగే సి డిడ్ వర్క్, ఆల్రెడీ మనకి పాస్ట్ టెన్స్ ఉంది ఇక్కడ. సో సి డిడ్ ద వర్క్, సో ఉంది కాబట్టి డిడెంట్ సి అని అది మనం డిడెంట్ సి. సో ఈ విధంగా మనము ప్రజెంట్ టెన్స్ అయితే డూ డస్తో రాస్తాము, పాస్ట్ అయితే డిడ్తో రాస్తాము. పాజిటివ్ అయితే నెగిటివ్ రాయాలి, నెగిటివ్ అంటే పాజిటివ్ రాయాలి. అది ఫండమెంటల్ రూల్. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్ నో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంపరేటివ్ అంటే ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు. హెల్ప్ మీ, షట్ ద డోర్, డోంట్ వేస్ట్ టైం, సో డోంట్ మేక్ నాయిస్, ఇవన్నీ ఇంపరేటివ్స్. అంటే మనం ఎవరిని చెప్పట్లేదు. సో ఇంపరేటివ్స్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఇంపరేటివ్లో ఉన్న క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాదు. ఏమొస్తాయి? జనరల్గా విల్ కానీ, వుడ్ కానీ, కెన్ కానీ, కుడ్ కానీ వస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ హెల్ప్ మీ ఉంది. హెల్ప్ మీ అనేది ఇది కొంచెం పొలైట్ వే ఆఫ్ రిక్వెస్ట్ కాబట్టి హెల్ప్ మీ అన్నప్పుడు వుడ్ యూ, ఎస్ వుడ్ యూ అంటే ఎవరు చెప్తున్నట్టుగా వుడ్ యూ అనాలి. హెల్ప్ మీ ఆర్ కుడ్ యూ, యా కుడ్ యూ. సో మనం ఉపయోగిస్తాం. అలాగే షట్ ద డోర్ అన్నప్పుడు తలుపు మోస్తాం అంటే విల్ యూ, యా అంటే ఇంపరేటివ్ వచ్చినప్పుడు కూడా నాట్ రాదు. సో ఇక్కడ ఇంపరేటివ్స్ అన్నట్టు నాట్ ఈజ్ అంటే నాట్ అని ఉపయోగించకూడదు. అంటే ఎప్పుడు ఉపయోగించాలి? విల్ కానీ, వుడ్ కానీ, కెన్ కానీ, కుడ్ కానీ, ఇంపరేటివ్. అలాగే నెగిటివ్ వచ్చేసి ఇది కూడా డోంట్ వేస్ట్ టైం, ఇది ఇంపరేటివ్ నెగిటివ్. అలాగే డోంట్ మేక్ నాయిస్, ఇలాగ వచ్చేటప్పుడు ఎప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ డోంట్ ఉన్నప్పుడు కూడా జనరల్గా మనకి మామూలుగా పాజిటివ్ అయితే నెగిటివ్ రాయాలి, కానీ ఇంపరేటివ్లో మనము నాట్ రాయదు. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఉంది, అప్పుడు కూడా ఏం చేస్తాం మనము? డోంట్ వేస్ట్ టైం, విల్ యూ, కామ పెట్టండి, కామ ఉండాలి, స్మాల్ లెటర్ విల్ యూ, తర్వాత క్వశ్చన్ ట్యాగ్. అలాగే డోంట్ బి నైస్, అలాగే విల్ యూ. సో ఇది మనము ఎగ్జామ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒక స్టేట్మెంట్ ఇంపరేటివ్ ఉందంటే సాధారణంగా విల్లు, వుడ్, కెన్, కుడ్ ఉపయోగించాలి. ఒకవేళ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ రాదు, అంటే పాజిటివ్ సెంటెన్స్ అయినా నెగిటివ్ రాదు. అలా నెగిటివ్ ఉన్నా కూడా మరి నెగిటివ్ రాదు, పాజిటివ్ వస్తుంది. నెగిటివ్ అలాగే పాజిటివ్ తెలుసు, ఇది మనకి ఎలాగ వచ్చు కాబట్టి. అంటే పాజిటివ్లో కూడా నెగిటివ్ రాదు, అంటే నాట్ ఈజ్ నాట్ అనేది ఉపయోగించబడదు ఈ స్టేట్మెంట్లో, ఈ క్వశ్చన్ ట్యాగ్లో. ఓకే, ఆఫ్టర్ లెటర్స్ తర్వాత ఎప్పుడు వి మస్ట్ యూస్ షల్ వి. లెటర్స్తో వాక్యం ప్రారంభమైతే క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు కూడా షల్ వి రాయాలి. సో లెటర్స్ కంప్లీట్ ద వర్క్. సో లెటర్స్తో స్టార్ట్ అయ్యింది. సో యాజ్ వి టు సెడ్ ఏముండాలి? షల్ వి. ఇలా వస్తాం షల్ వి క్వశ్చన్ ట్యాగ్ రాస్తాం. అలాగే లెటర్స్ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో లెటర్స్ స్టార్ట్ అయింది కాబట్టి షల్ వి. ఓకే, నెక్స్ట్ లెటర్స్ గో ఫర్ ఎ మూవీ RRR. షల్ వి? వెళ్దామా? ఎస్ షల్ వి. సో ఇది ఒక ఎగ్జామ్స్ అని గుర్తుపెట్టుకోవాలి లెటర్స్తో. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అలాగే సబ్జెక్ట్ కానీ ఒక వాక్యం దీంతో ప్రారంభం సంబడి, సమ్వన్, ఎవ్రీబడి, ఎవ్రీవన్, నోబడి, నన్. ఈ వీటితో వాక్యం ప్రారంభమైతే ఇవి సబ్జెక్టులుగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు కూడా ఇది ఈ ప్రణం నేను ఉపయోగించాలి, దే అనే దీంతో మనం ఉపయోగించాలి. దే అనే మనం తీసుకోవాలి. సంబడి విల్ డూ ద వర్క్. సో మనం చెప్పుకున్నట్టుగా సంబడి కానీ, సమ్వన్ కానీ, ఎవ్రీవన్, ఎవ్రీబడి, నో వన్, ఇవి సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనము క్వశ్చన్ ట్యాగ్లో మనం దీని ప్రణం దేగా అనుకోవాలి. సంబడి విల్ డూ ద వర్క్. సో ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఓంట్ రాయాలి. విల్కి విల్ నాట్కి విల్ నాట్, ఓంట్. సో విల్ నాట్ ప్లస్ ఓంట్. వీటన్నిటికి కూడా మనం దేగా అనుకోవాలి సబ్జెక్ట్. సో ఓంట్ దే, ఎస్ ఓంట్ దే రాయాలి. అలాగే సమ్వన్ మైట్ కమ్.
మైట్ కమ్. సో మైట్ ఉంది కాబట్టి మైట్ ఇంట్దే, మైట్ ఇంట్, మైట్ ఇంట్, మైట్ ఇంట్దే అక్కడ వెర్బ్ బట్టి. ఎవ్రీ వన్ అగ్రీడ్ ద డీడ్. సో ఇక్కడ అగ్రీడ్ అది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ ఇంట్దే, డిడ్ ఇంట్దే. ఓకే, అలాగే ఎవ్రీబడి కెన్ ప్లే. సో ఇక్కడ కాంట్ దే, కెన్ ఉంది కాబట్టి నెగిటివ్ కాంట్ దే, కాంట్ దే. ఓకే, క్వశ్చన్ ట్యాగ్ ఉండాలి. నెక్స్ట్, నో వన్ అటెండెడ్ ద మీటింగ్. దీంట్లో ఆల్రెడీ నో నెగిటివ్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, పాజిటివ్ రాయాలి. పాజిటివ్ ఏంటి, అటెండెడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్, ఇది నో వన్కి ఏమొస్తుంది, దే. సో డిడ్ దే, డిడ్ దే. ఓకే, సెంటెన్స్లో రేర్లీ, సెల్డమ్, హార్డ్లీ, ఫ్యూ, లిటిల్, నెవర్, నన్, నో వన్ అనే పదాలు ఉంటే అవి నెగిటివ్ కిందే. సో మనం ఆ పదాలు అంటే మనం పాజిటివ్ సెంటెన్స్ రాయాలి. మనం నో నాట్ ఉన్నంత మాత్రం నెగిటివ్ కాదు, రేర్లీ అన్న నెగిటివే, అరుదుగా, ఎప్పుడూ లేదు, సెల్డమ్, బార్కింగ్ డాగ్ సెల్డమ్ బైట్స్ అంటాం మనం. అలాగే హార్డ్లీ చాలా రేర్గా, ఆ ఫ్యూ అసలు లేనట్టుగా, లిటిల్, ఫ్యూ, నెవర్ ఆర్ నన్, నో వన్, ఇవి నెగిటివ్ కింద ఉన్నాయి, నెగిటివ్ కింద ఉన్నట్టుగా. సో ఇవి ఉన్నప్పుడు మనం పాజిటివ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద టీచర్ రేర్లీ కమ్స్ అంటే ఇది కమ్స్ అనేది ఏం రాయాలి, కమ్స్ అని మనము డూ గన్ డస్గా రాయాలి. ఇక్కడ టీచర్ కాబట్టి సింగులర్ నెంబర్ ప్రెసిడెన్స్ కాబట్టి కమ్స్ వచ్చింది. సో ఇక్కడ ఏమో డస్, ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ ఉన్నట్టుగా, ఎందుకంటే ఇది నెగిటివ్ కాబట్టి డస్, డస్ టీచర్ కదా, ఏం మనం డస్. ఇక్కడ టీచర్ అంటే హీ అవ్వచ్చు, షీ అవ్వచ్చు. ఎగ్జామ్లో వచ్చేటప్పుడు మాత్రం డస్ హీ రాయొచ్చు, ఆర్ బై షీ కూడా అవుతుంది. ఎందుకంటే టీచర్ అనేది ఇక్కడ లేడీ జెంట్ మనకు తెలియట్లేదు కాబట్టి డస్ హీ, డస్ షీ. ఒక ఆప్షన్లు ఇస్తే మాత్రం ఏ డస్ హీ, బి డస్ షీ, తర్వాత సి డస్ షీ అండ్ డస్ రెండు ఇస్తాడు. అప్పుడు రెండింటిని మనం ఆప్షన్స్ పెట్టుకోవాలి. అలాగే యూ సెల్డమ్ స్పీక్, ఇక్కడ స్పీక్ అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి ఇక్కడ సెల్డమ్ నెగిటివ్ అంటే మనం పాజిటివ్ రాయాలి. సో డూ యూ క్వశ్చన్ మార్క్. అండ్ ద మ్యాన్ హార్డ్లీ కమ్స్, ఇది కూడా సేమ్ ఇంత కింద, హార్డ్లీ అంటే నెగిటివ్ ఉంది కాబట్టి కమ్స్. సో డస్ మ్యాన్, డస్ హీ, డస్ హీ. ఓకే, వి నెవర్ ఇన్వైటెడ్ దెమ్. సో ఇన్వైటెడ్ పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ టెన్స్ ఏం రాయాలి, మనం డిడ్ ఉపయోగించుకోవాలి. నెవర్ ఉంది కాబట్టి పాజిటివ్ రాయాలి. సో డిడ్ వి, డిడ్ వి అని రాసి సరిపోతుంది. అలాగే ఐ న్యూ నథింగ్, నాకేమి తెలియలేదు. సో ఇక్కడ న్యూ ఉంది పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్, నెగిటివ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్ రాయక్కర్లేదు. సో డిడ్ ఐ, సో ఇక్కడ మనం రాయొచ్చు డిడ్ ఐ. సో ఈ విధంగా మనము స్పెషల్ అటెన్షన్ వీటికి ఫోకస్ చేయాలి ఈ పదాల మీద. ఈ విధంగా మనం చేయొచ్చు. విత్ దీస్ స్పెషల్ ఎగ్జాంపుల్స్ we will try to finish our class. Okay, నథింగ్, ఎవ్రీథింగ్, సంథింగ్ ఇవి సబ్జెక్టులు ఉన్నప్పుడు ప్రణాళిక అవుతుంది, ఇట్గా అనుకోవాలి మనం. సో నథింగ్, ఎవ్రీథింగ్, సంథింగ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా దీనికి క్వశ్చన్ రాసినప్పుడు సబ్జెక్టు ఇట్ అనుకోవాలి. సే నథింగ్ వాజ్ సెడ్. సో యాక్చువల్గా ఏముంది, నథింగ్ అనేది ఉంది కాబట్టి ఇట్ అనుకోవాలి సబ్జెక్ట్ అంటే ప్రణాళిక కింద. ఇక్కడ నథింగ్ నెగిటివ్ కాబట్టి నాట్ రాదు. సో వాజ్ ఇట్, ఎందుకంటే ఇక్కడ నథింగ్ ఉంది కాబట్టి నెగిటివ్ రాకూడదు. తర్వాత నథింగ్ అనేది వాక్యం ఉంది కాబట్టి దాన్ని మన సబ్జెక్ట్ గిట్టుగా అనుకోవాలి, వాజ్ ఇట్. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, ఇక్కడ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్ రాయాలి. సో వాజంట్ ఇట్ రాయాలి. ఓకే, నౌ సంథింగ్ ఈజ్ న్యూ. సో ఇక్కడ ఇవన్నీ కూడా మనం సబ్జెక్ట్ ఇట్టుగా అనుకోవాలి కాబట్టి ఈజెంట్ ఇట్ అనుకోవాలి, ఈజెంట్ ఇట్. ఓకే, నో సాల్ట్ ఈజ్ అలౌడ్. ఇక్కడ నో ఆల్రెడీ నెగిటివ్ ఉంది. సో మరి స్టేట్మెంట్లో అదే మన క్వశ్చన్ టైం నెగిటివ్ రాకూడదు, ఈజ్ ఇట్ రాయాలి, ఈజ్ ఇట్. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి తర్వాత ఈ సబ్జెక్ట్కి మనం ఇట్టుగా అనుకున్నాము, ఇది నెగిటివ్ కాబట్టి పాజిటివ్ వేస్తాం, ఈజ్ ఇట్. సో ఇలాగ మనం ఈ స్పెషల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మనం గుర్తుపెట్టుకుంటే, పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనం వీ కెన్ ఫేస్ ఎనీ ఎగ్జామినేషన్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విత్ ఈజ్. ఓకే, అండ్ థ్యాంక్ యూ
for watching, and if you like, please try to subscribe.